విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము 10 నామాలు చెప్పుకున్నాము. 11వ నామం వివరిస్తారా? తప్పకుండానండి. 11వ నామంలో అమ్మవారి యొక్క నేత్రవర్ణన ఉంది. నేత్రవర్ణన వికచాంబోరుహ దళలోచనాయే నమో నమః. వికచాంబోరుహ దళలోచనాయే నమో నమః. చెప్పండి. వికసించినటువంటి తామర రేకుల సామ్యం అమ్మవారి నేత్రాలకి చెప్పారు. అమ్మవారి యొక్క నేత్రాలు ఎలా ఉన్నాయో మనకి తెలియదు గనక దర్శించిన వాడు మనబోటి వాళ్ళ కోసం తామర పువ్వును చూడండి, అదైతే మీకు కనిపిస్తుంది కదా, ఆ తామర పువ్వు యొక్క రేకు ఎంత అందంగా ఉంటుందో, ఎంత సుకుమారంగా ఉంటుందో, చక్కగా ఇలా కొసదేరిన కన్ను ఇలా మీనాకారంలో ఎలా ఉంటుందో అలా అమ్మవారి నేత్రాలు ఉన్నాయి. మేము దర్శించి మీకు చెప్తున్నాము. ఇప్పుడు వేదాలన్నీ కూడా వాళ్ళు దర్శించారు. మనోనేత్రంతో దర్శించారు వాళ్ళు, మనకి చెప్పారు. అలాగే అమ్మవారిని దర్శించిన వాళ్ళు రాసినటువంటి విషయం ఇది. అమ్మవారిని స్వయంగా దర్శించి రాశారు. అద్భుతం. ఇప్పుడు లలితా సహస్రనామం కూడా అమ్మవారిని దర్శిస్తూ వసిన్యాది వాగ్దేవతలు భూలోకంలో ఈ నామాలన్నీ ఎవరికి కావాలో వాళ్ళకి ఉపయోగిస్తాయని వాళ్ళు అమ్మవారిని స్తుతించారు. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్సింహాసనేశ్వరి అనుకుంటూ వాళ్ళు వర్ణించేసరికి ఆ నామాలన్నీ హయగ్రీవ అగస్త్య సంవాదం కింద మనకి భూలోకానికి తేపడ్డాయి. అలా ఈ అష్టోత్తర శతనామావళి యొక్క నామాలన్నీ కూడా ఋషులు దర్శించి మనకు అందజేశారు. ఋషులు దర్శించి అందజేసిన నామాలు మనము మాటల ద్వారా మంత్రాన్ని చేసేసుకునేది మనకి భాగ్యం. అంటే అమ్మవారి నేత్రాలు ఎలా ఉంటాయి, కురులు ఎలా ఉంటాయి, ఇవన్నీ మనకి వర్ణించి చెప్పి ఆవిడ యొక్క స్థూల రూప సౌందర్యాన్ని అంతా మనకి చూపించి భక్తి పారవస్యం మనలో కలగజేసి అప్పుడు ముక్తి కోసం అన్ని ప్రయత్నాలు చేసుకోమన్నారు. ముందుగానే మనం ఆధ్యాత్మిక తత్వానికి వెళ్ళేటువంటి పరిజ్ఞానం మనకి ఉండదు కనుక ముందు ఇది బేసిక్స్ అన్నమాట. సోపానం ఒకటి వేసి దీని నుంచి మెల్లిగా సూక్ష్మ రూపానికి వెళ్ళమని చెప్తారు. ఈ రకంగా అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యం చెప్పడానికి వికచాంబోరుహ దళలోచనాయే నమో నమః. అంబోరుహము అంటే నీటిలో పుట్టింది. అంబోరుహం అంటే నీటిలో పుట్టిందని. అటువంటి పద్మాన్ని వికసించినటువంటి పద్మం అంటే ముకుళించినటువంటిది అయితే అది మొగ్గ అయిపోయింది. అరవిరిసింది అయితే పూర్తిగా రేకుల సౌందర్యం లేదు. బాగా పూర్తిగా వికసించినటువంటి పద్మము యొక్క రేకు ఎంత సుందరంగా విచ్చుకొని ఉంటుందో అటువంటి నేత్రాలు అమ్మవారికి ఉన్నాయి. అంటే ఎన్నో పూలు ఉన్నాయి, కానీ తామర పువ్వు రేకుల్ని ఎందుకు చెప్పారంటే, అవును కదా, ఒకటి సౌందర్యానికి ప్రత్యేక తామర పువ్వు, దాని తర్వాతనే మనకి ఏ శిల్ప సౌందర్యం చూడండి, వాళ్ళ చేతుల్లో ఒక తామర పువ్వు ఉంటుంది. దానికి ఉన్న విశేష గుణాలు సైన్స్ పరంగా చాలా అద్భుతం తామర పువ్వు. ఇప్పుడు తామర పువ్వు కాడతో కూడా మనకి అనేక రకాలైనటువంటి పిండి వంటలు చేసి హోటల్లో వాళ్ళు ఇస్తున్నారు. అవునండి, అది మంచిదని తెలుసుకున్నారు. తామర పువ్వు కాడ మధ్యలో మృణాళం అని సన్నగా తెల్లగా నాజూకుది ఉంటుంది, దాన్ని కూడా మనకి అందజేస్తున్నారు. తామర గింజలు సరే తామర గింజలతో మన అక్షమాల చేసి ఇస్తారు మనకి. ఇలా రకరకాలు తెలుసుకున్నారు ఇప్పుడు వాళ్ళు, అవన్నీ అందిస్తున్నారు మనకి. ఈ తామర పువ్వు రేకు యొక్క సౌందర్యాన్ని అమ్మవారికి చెప్పడంలో సౌందర్యానికి సంబంధించినట్టు మటుకు ఆ యొక్క తామర పువ్వు రేఖ చక్కగా మీనాకారంలో ఇలా వచ్చి ఉంటే విశాలమైన అది నీటిలో పెరిగిన మొక్క కదా, కొంచెం చెమ్మ ఉంటుంది దానికి. వీలుంటే ఒక నీటి బిందువు కూడా అక్కడ అంటుకొని ఉంటుంది ఆ తామర రేకుకి. తామర పువ్వు రేఖకి ఒక నీటి చుక్క కూడా అంటుకొని ఉంటుంది. దాన్ని ఎట్లా పోల్చారు కవులు? అమ్మవారి యొక్క నేత్రాలకి కరుణ అనేటువంటి ఒక చెమ్మ ఎప్పుడు చివర ఉంటుంది. కరుణా తరంగితాక్షి మొదట్లోనే వచ్చేస్తుంది. ఆ కరుణ అనేది ఇక్కడ నీటి బిందువు తామర రేకు మీద ఎలా ఉందో, తామర రేకు ఆకారాన్ని పోలినటువంటి నేత్రాలకి చివర కరుణ రసం చెమ్మగానే ఉంటుంది, తడిగానే ఉంటుంది. ఆర్ద్రతతో కూడుకున్నది కదా అది. ఆ కరుణ రసం యొక్క ఆ చెమ్మ అమ్మవారి కంటి చివర ఎప్పుడూ ఉంటుంది. ఆమె కరుణా కటాక్షాలు ఉంటేనే ఒక రావణాసుడిని కటాక్షించింది, ఒక దుర్యోధుడిని కటాక్షించింది. అంటే ఏంటి, మోక్షం ఇచ్చింది వాళ్ళకి మంచి అవతార పురుషుల చేతుల్లో. ఆ రకంగా వాళ్ళని కటాక్షించింది. వాళ్ళు ఎంత దుర్మార్గంగా అంటే ఈ నేత్రాలతో ఆవిడ మరి అన్ని గమనిస్తారు. ఊర్ధ్వలోకాల పైన ఎక్కడో ఉంది, భూలోకం అంతా కింద ఉంది. ఈ భూలోకం అంతా పాంచభౌతిక వాతావరణం ఉంది.
పంచభూతాలతో నిన్నటువంటి ఈ భూతల లోకాన్ని ఆవిడ పైనుంచి సమీక్షిస్తూ ఉంటుంది. మరి పంచభౌతాత్మికమైనటువంటి శరీరధారణ చేసిన వాళ్ళందరికీ కూడా అరిషడ్ వర్గాలను జయించాలంటే చాలా కష్టం. వీటన్నిటిని జయించాలంటే ఒకే ఒక్క తారక మంత్రం చెప్పింది ఆవిడ. ఇది నా నామస్మరణ చేయండి మీకు చాలు అని చెప్పింది. అయినా కూడా చేయకుండా అహంకారంతో తిరిగే వాళ్ళని కూడా రావణ బ్రహ్మ చేసినా కూడా చూడండి అంటే మరి అపహరణలో చివరిలో చేయలేకపోయాడు కదా ఆ విషయంలో. ఆవిడని నిందించాడుగా, పైగా సీతాదేవిని ఎత్తుకురావడం నిందించాడు కూడా. అందుకని నిందించడానికి బెదిరించాడు. ఇవన్నీ కూడా ఆవిడ విశ్వనేత్ర కదా, ఆవిడ ఎన్నో కోట్ల నేత్రాలు ఆవిడకున్నాయి. పైనుంచి చూస్తోంది, కింద కనిపించేదంతా ఆవిడ తెలుస్తోంది. ఈ భూలోకంలో ఒకసారి త్రేతాయుగంలో రాముడు, లక్ష్మణుడు, సీత, రావణాసుడు ఇట్లా ఉన్నారు. ఒకసారి శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇట్లా ఉన్నారు. అన్ని యుగాలని ఆవిడ పైనుంచి చూస్తోంది. ఆవిడకి బహుముఖ నేత్రాలు అన్ని వైపులా ఉన్నాయి. ఆవిడ పెద్ద బృహత్తర రూపం ఆవిడది. వ్యోమ కేసి, ఆకాశవంత కురులున్న వాడికి కళ్ళు ఉండవు, ఉన్నాయి. అన్ని చోట్ల ఆవిడ నేత్రాలు వికసించున్నాయి. అన్ని నేత్రాలు వికసాంబోరు హదడలోచిన ఆయన మహారాగానే ఉన్నాయి. అన్ని నేత్రాలకు కూడా చివర చెమ్మ ఉంది. అందుకని ఆ కరుణ అనేటువంటి తడితో, ఆర్ద్రతతో కూడిన ఆ నేత్రాలతో ఇక్కడ ఉన్నటువంటి కోట్ల జీవరాశులన్నింటినీ చూస్తోంది, అందరినీ చూస్తోంది. చూసినా కూడా ఎవరిని కూడా శిక్షించకుండా ఆ యొక్క ఆర్ద్రతతో కరుణతో కూడినటువంటి కన్నులతోనే చూస్తోంది అందరినీ. అంటే అందరినీ అలాగే చూసేటంటే అమ్మవారి యొక్క క్షమాగుణం ఏంటో మనం ఆలోచించుకోవాలి. అంత ఔన్నత్యం ఉన్నటువంటి మహత్తర స్త్రీ శక్తి రూపం అమ్మవారు. ఆవిడ అందరిని కూడా కరుణతోనే చూస్తుంది. కొంత ముఖ్యంగా మన పురాణాల్లో ఒక దుష్టపాత్ర ఉందంటే ఆ దుష్టపాత్ర కోరి నేను బలాని వాడి చేతుల్లో మరణించాలి అనేటువంటి కథ మనకి చివరిలో సారాంశంగా దొరుకుతుంది. అవునండి. రక్తబీజుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు మహాదుర్మార్గుడు. వాడు కూడా ఒక స్త్రీ శక్తి చేతుల్లో నేను మరణించాలని కోరుకున్నాడు. రావణాసుడు రాముడి చేతుల్లోనే మరణించాలని కోరుకుని సీతాదేవిని అపహరణ చేశాడని మనకి కథ ఉండనే ఉంది. మరి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరూ ఎవరి చేతుల్లో మరణించారండి? నరనారాయణుల సారథ్యంలో మరణించారు. నరుడు ఎంత అదృష్టం! ఇక్కడ నరుడు, అక్కడ నారాయణుడేమో రథమే నడుపుతున్నాడు. వీళ్ళ చేతుల్లో మరణించాలని అదృష్టం ఇది వాళ్ళకి పట్టింది. అందుకనే విజయమో వీరస్వర్గమో అని ఎందుకంటారంటే విజయం లభిస్తే ఎలాగో రాజ్యభోగాలు ఉంటాయి. వీరస్వర్గం ఏంటి? ప్రతి సైనికుడికి వచ్చింది, ప్రతి గుర్రానికి వచ్చింది, ప్రతి ఏనుక్కి వచ్చింది. అవును కదా, అక్కడికి ఎవరు వచ్చినా వచ్చింది. అందుకని వీరస్వర్గం ఎలా వస్తుందయ్యా అంటే యుద్ధభూమిలో మరణిస్తే చాలు. మరి యుద్ధభూమిని ఎవరు మరణించేలా చేస్తారు? ఒక మహానుభావుడు వచ్చి దుష్ట శిక్షలు చేస్తాడు. ఆ మహానుభావుడి చేతుల్లో మరణించడానికే వీళ్ళందరూ యుద్ధం చేశారు. ఒక మహానుభావుడి చేతుల్లో మరణించడానికి. ఇప్పుడు మనం యుద్ధం చేసామండి స్వతంత్రం కోసం, అప్పుడు అందరూ కూడా వీరస్వర్గమే పొంది ఉన్నారు. అటువంటి భారతదేశంలో యుద్ధం నిజంగా పవిత్రంగా జరిగిన రోజుల్లో పవిత్రంగానే అందరూ కూడా వీరస్వర్గానికి వెళ్ళారు. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించారు కనుక వాళ్ళు. ఇటీవల కాలంలో మనం విన్న మరణాల వరకు దేశం కోసం చేసిన వాళ్ళది. అంటే ఒక వీర మరణ స్వర్గం ఏదైతే ఉందో అది కూడా ఏంటంటే వాళ్ళు మరణించడం అనేది అమ్మవారి యొక్క సంకల్పం. కానీ వాళ్ళని ఎలా కరుణిస్తుంది? ఆ మరణంలో కూడా కరుణిస్తుంది. మరణంలో కూడా కరుణ స్వర్గం ఇస్తోందిగా. నువ్వు ఈ భూభాగంలో ఉన్నటువంటి భూభాగంలో ఎన్నో దేశాలు ఉన్నాయండి. అవునండి. దాంట్లో భారతదేశం కిరీటం లాంటిదని చెప్తారు. అవునవును. భారత భూమి అనేది కిరీటం. మిగతా దేశాలన్నీ ఉన్నాయి, అవన్నీ ఏదో మంత్రులో రాజులో కింద పడి ఉన్నాయి. కానీ భారతదేశం మాత్రం కిరీటం. భారత మాత అనేది మొత్తం భూభాగానికి పేరుంటే దానికి కిరీటం భారతదేశం. పోనీ మొత్తం భూప్రపంచానికంతా కిరీటం ఎవరే అంటే భారతదేశం. మన భారతదేశమే కిరీట ధారణ స్థితిలో ఉన్నప్పుడు అక్కడిని చూసి అమ్మవారు ఏం చేస్తోంది? ఎవరు మరణించినా ఈ భారత భూమిలో, ముఖ్యంగా కర్మభూమిలో, భోగభూములు ఉన్నాయి మిగతా అన్నీ మనకి. కర్మభూమి భారతదేశం మాత్రమే కదా. కర్మభూమి భారతదేశం మాత్రమే, మిగతా అన్ని భోగభూములు. వాళ్ళు కర్మభూములు అవుతాయేమో వాళ్ళు చేసుకుంటే కొన్నాళ్ళకి. కర్మభూమి అనేది వాళ్ళకి లేదు, అసలుకి లేదు. వాళ్ళ తత్వం వేరు, వాళ్ళ ఆధ్యాత్మిక తత్వ తీరులు వేరు. ఆ భోగభూములని మనం మాట్లాడక్కర్లా. కానీ కర్మభూమి అయినటువంటి భారతదేశంలో ఎవరు ఉన్నప్పటికీ, అంటే భోగభూముల్లో ఉన్న వాళ్ళని కూడా అమ్మవారు కరుణాతరంగి తాక్షిలాగానే చూస్తుంది. కరుణ నిండిన నేత్రాలతోనే చూస్తుంది. వాళ్ళని చెమ్మగిలినటువంటి ఆర్తతోనే చూస్తుంది, అందరినీ చూస్తుంది. కాకపోతే ఎవరికి ఏ రకంగా మరణం కావాలనేది వాళ్ళ యొక్క కర్మానుసారం జరుగుతూ ఉంటుంది. ఈవిడ మాత్రం అందరినీ కరుణిస్తుంది. ఆ కరుణించినట్లో దుష్ట శిక్షణ, శిక్షార్చన కూడా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ఈవిడ నేత్రాలకు ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే
ఎవరి పాపాలు ఆవిడకి అంటవు, ఎవరి పుణ్యాలు ఆవిడకి అంటవు. ఎందుకు తామరాకు మీద నీటి బొట్టు అంటారు. బిందె. ఏ విధంగా రాలి పడిపోతుందో ఆ రకంగా కర్మానుసారంగా అందటినీ కరుణతో వీక్షించినప్పటికీ కూడా ఆవిడ నేత్రాలు ఎవరి కర్మానుసారం వాళ్ళు వాళ్ళ యొక్క ప్రారబ్ధ కర్మని అనుభవించవలసిందే. అదొక సూత్రం ఉంది. ఇంకొకటి ఏంటి, నేత్రాలు ప్రధానంగా చేసే దర్శనం. ఎవరినైనా చూడాలంటే కళ్ళతోనే చూడాలి. కనులే కదండి. కనులేక చెవులతో చూడలేము, ముక్కుతో చూడలేం కనుక కళ్ళతోనే చూస్తాం. ఆ కళ్ళతో చూసినప్పుడు 3 రకాలండి: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, నమో నమః. ఈ నామం కూడా మంది. ఒక ఇచ్ఛాశక్తి ఉండాలి. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నా కూడా మనకు ఒక ఇచ్ఛాశక్తి ఉంటుంది. కళ్ళు మూసుకొని కూర్చుంటాము, లోపల నిన్నెవరో నువ్వు తెలుసుకో అనేటువంటి ఒక ఆత్మరహస్యం మనకు తెలుసు. నువ్వెవరో నువ్వు తెలుసుకో అంటే ముందు కళ్ళు మూసుకుంటేనే నువ్వెవరో నీకు కొంచెం ఆలోచించుకునే సమయం దొరుకుతుంది. అది ఇచ్ఛాశక్తి. అవునా. జ్ఞానశక్తి ఉంది. కళ్ళు మూసుకుని ఉన్నా తెరిచి ఉన్నా మనం దేన్ని తెలుసుకుంటున్నామో అది జ్ఞానశక్తి. ఈ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తితో పాటు క్రియాశక్తి అంటే తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. అవును కదా, తెలుసుకుంటాం వల్ల కాదు, ప్రయోజనం ఆచరణలోనే కదండి ఉండాలి. ప్రయోజనమే ఆచరణ. అవునవును. వికచాంబోరహదళలోచనాయనే నమో నమః అనే నామానికి అర్థం తెలుసుకున్నావు. తెలుసుకున్న తర్వాత నువ్వు కూడా అట్లా ఉండు. పాపకర్మలు ఏవి నీకు అంటకుండా తామర పువ్వు మీద నీటి బిందువు ఎట్లా రాలి పడిపోతుందో అలా నీ దేహానికి ఉన్నటువంటి పాపకర్మలన్నీ రాలి చేసుకొని చక్కగా తామర పువ్వు ఎలా వికాసంతో వెలుగుతూ సూర్యుడి యొక్క విముఖంగా ఉండి ఎప్పుడు శుభ్రంగా జపాకుసుమ సంకాస్యం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపం ప్రణతోస్మి దివాకరం. చక్కగా తామరపు ఆ సూర్యుడిని ప్రార్థించుకుంటూ చక్కగా వికసనం అంతా ఆయన చేతుల్లో పెట్టి బురదలో ఉన్న పద్మానికి అంత అదృష్టం. సూర్యుడి యొక్క ప్రథమ రేఖ పడంగానే ఆవిడ మీద చక్కగా పద్మావతి లాగా వికసించుకుని ఉంటుంది. దాంట్లోనే లక్ష్మీదేవి కూర్చుంది, దాంట్లోనే మన శ్రీమాత కూర్చుంది. ఏ దేవతకైనా ఆసనం సమర్పయామి అంటే తామర పువ్వే వాళ్ళకి. కనక సింహాసనం మీదైనా బంగారపు సింహాసనం మనం చేయించిన మళ్ళీ తామర పువ్వు మీద ఆవిడని కూర్చోబెట్టాలి. అంతేగా. అందుకని సమర్పయామి అనగానే మనం పుష్పం ఇస్తాం. నాకు తామర పువ్వు దొరకకపోతే గులాబీ పువ్వు లేకపోతే చామంతి పువ్వు. ఆసనం సమర్పయామి అనగానే మనం తీసుకొచ్చి ఒక పువ్వే సమర్పిస్తాం. అందుకని పుష్పాసినులై ఉంటారు కనుక దేవతలు ఈ తామర పువ్వుకి ఇంత ప్రాముఖ్యత ఉంది. దీంట్లో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని నేత్రంతో నేత్రం దర్శించాలన్నమాట. ఒక క్రియాశక్తిని చూడాలి అంటే ఈ నేత్రంతో సంపాదించుకునే జ్ఞానం ఉంటుంది కదా. ఓహో, ఈ తామర పువ్వు ఇంత అందంగా ఉంది, దీనికి సూర్యుడి అనుగ్రహం ఉంది, ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత ఇది బురదలో పుట్టినా చక్కగా అంత బాగుంది. మనం ఎక్కడన్నా పుట్టని ఎటువంటి సంస్కారాలన్నా ఉండని, ఏ రకమైనటువంటి దుష్ట సహవాసాలైనా ఉండని. విదురుడికి మరి తెల్లారులేసి ధృతరాష్ట్రుడి దగ్గరే పని. అవును కదా. తామర పువ్వే ఆయన నీటి బొందులని రాలు చేసుకున్నాడు. తను తామర పుష్పంలాగా చక్కగా పైకి వచ్చేసాడు. ధృతరాష్ట్రుడి దగ్గరే పని, అన్నీ ఆయనతోనే చెప్పాలి, ఆయన ఏమన్నా భరించాలి. చివరికి పైగా దాసీపుత్రుడిగా పాపం అయినప్పటికీ ఆయన తామర పువ్వే. అందుకని ఎక్కడైనా ఉండని మనం ఏమన్నా చేయని దుష్ట సహవాసమే దొరుకుతుంది. సజ్జన సాంగత్యం దొరకటం కష్టమే. అయినా మనం తామర పువ్వులాగా ఉంటే మనకే గొడవ ఉండదు. ఆ యొక్క రహస్యం కూడా వికచాంబోరహదళలోచనాయ నమః ఆ నామంలో అంత పెద్ద సంకేతం ఉంది. అలా ఉండండి మీరందరూ. దాంట్లో నేను కూర్చుని ఉన్నా కదా, కింద మురదే, పైన తామరపు ఉంది, నేను చక్కగా దాంట్లో కూర్చున్నాను, నాకేమీ అంటలేదు, నా భక్తులకి అంటనివ్వను. అందుకని ఆ చక్కటి అందమైన పద్మపత్ర విశాలాక్షి అమ్మవారు దాంట్లో ఎప్పుడూ చెమ్మ అనేటువంటి ఒక కరుణని కంటి చివరలో పెట్టుకొని ఆ యొక్క ఎరుపు జీర కానీ, అంటే ఎర్రగా ఉంటాయి కదా తామర పువ్వులు, ఆ ఎరుపు జీర ఎక్కడ అంటనివ్వకుండా తన యొక్క కరుణతో భక్తులందరినీ రక్షించేది అమ్మవారు. అందుకే ఆవిడ నేత్రాలు వికచాంబోరహదళలోచనాయ నమః అని చక్కటి నామం ఉందండి. ఎంత చక్కటి అద్భుతమైన నామం అండి. అంతే కదండి. ఆమె చల్లని చూపు, చల్లని కరుణ మనందరి మీద ఉండాలని ప్రార్థిస్తున్నామండి. శ్రీమాత్రే నమః. చిన్న డౌట్ అండి, చెప్పండి. యుద్ధరంగంలో శత్రువులు నశిస్తారు, మంచివారు కూడా పోతూ ఉంటారు. అది బాధాకరం కదండి. మరి వాళ్ళు ఒక రాజ్యం కోసం కదా వాళ్ళు పోరాడేది. మరి ఇప్పుడు మన మిలిటరీ వాళ్ళు అంతే కదండి, మంచి వాళ్ళేగా అందరు. పాపం అందరూ మంచివాళ్ళు. వాళ్ళంతా తెల్లారులో ఆ చలిలో కాపలా కాస్తూ ఎవరో ఒక యుద్ధ విమానాన్ని పంపిస్తే పొలిమేరల్లో పోవట్లా.
వాళ్ళు మంచి వాళ్ళే. బాధే కదండి. బాధే అంటే మరి దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు వాళ్ళు. నిజానికి వాళ్ళు కదండి ముక్తులు. కుటుంబం కోసం ప్రాణాలు అర్పించడం గొప్పతనం ఏముంది? చేసిన నాడు కుటుంబానికి చాకరీ చేసి చివరిలో ఆ కుటుంబానికి ఆస్తి పోవటంలో మానవ నైజం అది. మామూలు అందరు మనుషులు బతికినట్టు ఆయన బతికినట్టు. కుటుంబం కాకుండా ఒకవేళ కుటుంబం ఉన్నా అవసరం వస్తే నేను మరణిస్తాను అని చెప్పే వెళ్తాడు ప్రతి సైనికుడు భార్యకి. అవునండి. అలా తెలిసే వివాహం చేసుకుంటారు వాళ్ళు కూడా. అవును. మరి అయినప్పటికీ కూడా భర్త మరణం ఎప్పుడు ఉంటుందో తెలియనటువంటి స్త్రీలని మనం వీరపత్నులు అలా మరణించిన పురుషులకి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. ఆ దేశాన్ని, ఈ భారతదేశాన్ని వాళ్ళు కాపాడుతుంటే మనం హాయిగా ఇలా స్టూడియోల్లో కూర్చొని చెప్పుకుంటున్నాం. లేకపోతే మనకి భయమేక ఎప్పుడే శత్రు విమానాలు వస్తాయో, ఎప్పుడు వస్తాయి. ఇంత నిశ్చలంగా అమ్మవారు మనని మాట్లాడుకొని ఇస్తోంది అంటే ఆ సైనికులందరూ అక్కడ కాపలా కాయబట్టే. అంతే కదండి. జై జవాన్ జై కిసాన్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.